1.5 కేజీ దాకా బరాబర్ వెళ్ళింది. దీని పొంగు పోగమందుకు ఒక దమ్ము పడదాం బాగా గట్టిగా. ఆ 3 గంటలలోనే ఈ డబ్బా ఖతం చేసిన. ఇంకా టైం అయిపోయి అంటే పొద్దుగాల కళ్ళు ఇది, ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కళ్ళు వస్తుంది, సాయంత్రం కళ్ళు వస్తుంది. రైస్ కూడా తిందాం, కాకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ముక్కకి ఇవ్వాలి కదా. ఆహా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. అబ్బాబ్బాబ్బాబ్బా. చికెన్ పనికి రాదు అంటే చికెన్తో పోల్చుకోలేము, మటన్తో పోల్చుకోలేము, ఫిష్తో పోల్చుకోలేము. దీన్ని ఇడిచిపెడితే మొత్తానికే దొరకదు. చూసిరా, దీనికోసం నిన్న పెద్ద మనం సాహసం చేసినాం, అంత దూరం పోయి. ఏం చేసినా మీకోసమే మామ బ్రోస్. నేను నిన్న చెప్పినా కదా, కుందేలు కూర బగారా బువ్వ. ఈరోజు అదే ఐటెం చేద్దాం. మీ సపోర్ట్ నాకు కావాలి సరేనా. ఈ వంట వండేటప్పుడు కూడా మంచి రావాలని మీరు కూడా కోరుకోరే, నేను కూడా కోరుకుంటా. ఇక ఎట్లా చేసి ఎట్లా తిందామో చూద్దామా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. రైట్, వచ్చేసారు. ఇక స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇంకా కుందేళ్ళని కట్ చేయలేదు. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కుందేళ్ళని కట్ చేసుకొని మంచిగా కడాకంటే కడా కాల్చుకొని తిందాం. ఇక ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుందాం. దీంట్లో కావాల్సినవి ఏంటి అంటే పచ్చి కొబ్బరికాయ, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. నేను ఎట్లా చేస్తున్నా చూడండి. ఒకవేళ తప్పులు ఉంటే తర్వాత మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత నాకు కామెంట్ చేయరు పాజిటివ్గా. అంటే మీరు ఎట్లా చేసినా కానీ నేను పాజిటివ్గా తీసుకుంటా. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయరు, షేర్ చేయరు. ఇంకా మంచిగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు అనుకోవచ్చు ఏమ్మా ఇంత అంటే ఈ టమాటాలకి ఇంత పెద్ద చాకు తెచ్చింది ఎందుకని. ఇక కుందేలుకి సపరేట్గా దీనికి సపరేట్గా ఏం తెలియదు, అందుకనే పెద్ద చాక తీసుకొని వచ్చిన. ఇట్లా నిలువు కోసుకున్నాయేమో బగారాలకు వేసుకుందాం, ఇవేమో కూరలకు వేసుకుందాం. ఈ కొబ్బరి పచ్చని కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఇద్దాం అంతే, తురుగు పట్టాల్సిన అవసరం లేదు. అది ఇట్లా చిన్న చిన్న తరుముకున్న చాలు. ఈ కొబ్బరి కొడుక కుందేలు ముక్కకు పడితే ఆ మజా వేరుంటుంది. ఫస్ట్ అయితే ఒక దమ్ము తాగుదాం. ఓహో, పొంగు మీద ఉంది బాగా, దాని పొంగు అరగొడదాం మనం. సగం పోతట్టుంది. తెచ్చిన కాంచి మూత గట్టి అంటే ఫిట్ పెట్టింది కదా, తీయలేదు. అగో కళ్ళు మొత్తం వేస్ట్ అవుతుంది. ఇట్లా పడదామా? డైరెక్ట్ నోట పడతా అనుకున్నా, కాకుండా నా గడ్డ మీద పడ్డది. నాకు ఆగట్లే అబ్బా, అందుకనే. బా దీని పొంగుందుకు ఒక దమ్ము పడదాం బాగా గట్టిగా. చూసిరా దాని పొంగుని ఎట్లా చల్లార్జును. ఇప్పుడు కొంచెం జోస్ వస్తుంది వీడియో తీయడానికి, కుకింగ్ చేయడానికి. సరే, ఇప్పుడు కుందేల్ని బర్కిలు చేసి తీసుకొని వస్తా, అంటే చూపించద్దు అనమాట వీడియోకి, అందుకని మొత్తం సాఫ్ చేసి తీసుకొని వస్తా. 2 కేజీల కుందేలు
మామూలుగా తోలు ఎంత పోయిందో అంటే ఒక పావు కిలో ఉండొచ్చు, 1 కేజీన్నర దాకా బరాబర్ వెళ్ళింది. అంటే వదన కూడా బాగుంది కదా, కుంది చాలా పెద్దగా ఉంది కనబడుతుంది కదా. క్లీన్ చేసినాం, దీన్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని కడాయిలో కడాక్ వండుకుందాం. దీన్ని ఇప్పుడు మన మీడియం కంటే కొంచెం పెద్దగా కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇట్లా చేతితో పట్టుకుంటే ఇట్లా తినేటట్టు, నోట్లో పోయేటట్టు. గింత అయితే మనకు ఆనదు కదా, అందుకని. సరే, మొత్తం ఇప్పుడు కట్ చేసుకుందాం చిన్నగా. ఇది మేక అంటే ఈక్వల్ టు మేక మాంసం లెక్కనే ఉంది ఇదైతే. బాగుందిగా, మేక మాంసం లెక్కనే ఉంది కదా. ఇగో సరే కట్ చేసుకుందాం. మనకి ఇప్పటికే వర్షం వస్తట్టు లేట్ అయింది కూడా. 2 వంటలు ఇవ్వాలా, బగారా బువ్వ ప్లస్ ఇది. సరిపోతుందిగా, ఎంత ఈ సైజ్ సరిపోతుందా? సరిపోతుండొచ్చు. మొత్తం చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకున్నాం. ముక్క బాగుంది కదా, సేమ్ నాకైతే మటనే కనబడుతుంది ఇలా. సరే, మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై కాదు, కూరనే వండుకుందాం. ఎందుకంటే బగారా బువ్వలకి గ్రేవీ ఉంటే మస్తు ఉంటుంది. ఆ బగారా బువ్వ కూడా బాస్మతి రైస్తో చేద్దాం. నూనె పోసుకున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి, ఈ మసాలా ఐటమ్స్ ఇవన్నీ, కొంచెం పసుపు. ఇప్పుడు టమాటా వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ, ఇప్పుడు కొబ్బరి తురుము మొత్తం. ఇవన్నీ మంచిగా ఉడికినాయి కదా అల్లం వెల్లిగడ్డలా. ఇప్పుడు ఇది వేసుకుందాం, కుందేలు కూర. ఇప్పుడు ఇవన్నీ వేసి మూత పెట్టినాం కదా. ఇప్పుడు కుందేల్లో ఉన్న ఎసరంతా బయటకు వస్తుంది. అంటే దాంట్లో కుందేలుకి ముక్కకి పడుతుంది వాటరు, అదంతా బయటకు వచ్చి దాంట్లోనే బాయిల్డ్ అయిపోతుంది. మనం వాటర్ పోయొద్దు. తర్వాతకి ముక్క మొత్తం ఉడికిన తర్వాత, ఎసరంతా ముక్కకు మంచిగా పట్టిన తర్వాత, ఆల్ మిక్స్ అయిన తర్వాత కారం, ధనియాల పొడి, మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. కొద్దిసేపు అయితే దీన్ని ఇంతే ఉంచుదాం, ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ పోసి అవన్నీ వేసుకుంటే కొద్దిగా మసాలా ఇస్తే అయిపోతుంది. ఇలా కొంచెం లైట్గా ఉప్పు చల్లుకుందాం. కొంచెం ఉప్పు చల్లుకున్నాం అనుకో. తర్వాతకి కారం మళ్ళా ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ తర్వాతకి వేసుకోవచ్చు. ఇగో చూసిర్రా, ఈ ముక్కకున్న వాటరే, ఆ ముక్కలో ఉన్న వాటరే బయటకు వచ్చి ఇదంతా బాయిల్డ్ అయిపోతుంది. బాస్మతి రైస్ తెచ్చుకున్నాం. ఇగో అప్పటిలోపు అది ఉడికేలోపు మనం ఇది కడుక్కొని పెట్టుకుందాం. ఎందుకంటే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. అటు చూపి ఒకసారి. మొత్తం మబ్బు పట్టింది. ఈ వర్షం వచ్చేలోపు ఈ 2 వంటలు కంప్లీట్ కావాలి మనకి. బియ్యం కడుక్కుందాం. ఇవి కడుక్కొని నానబెట్టుకుంటే బియ్యం కడుక్కున్నాం. బియ్యం ఇందులో నానబెట్టుకుందాం. ఎందుకంటే దీంట్లోనే కాబట్టి వండుకునేది. మనం ఎక్స్ట్రా తెచ్చుకోలేదు ఏమి. కుట్ట సౌండ్ వస్తుంది, చూద్దాం తీసి. ఒక్కసారి ముక్కల్ని కలుపుకుందాం. ఎంతగానం వచ్చింది చూసిరా, దీని గ్రేవీ ఎంతగానం వచ్చిందో, అంటే దీని వాటర్ ఎంతగానం వచ్చిందో చూసిరా. దీంట్లోనే ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాం. వేసుకొని ఇంకొంచెంసేపు బాయిల్ చేద్దాం. మొత్తం ఉడికింది. ఇప్పుడు కారంతో కూడా ఉడికిద్దాం. ఎందుకంటే కారం వేసి కూడా కొద్దిసేపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కూడా కొద్దిసేపు ముక్కకు పట్టనిద్దాం. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకో కొంచెం వేసుకుందాం. ధనియాల పొడి,
కట్టెలు నిన్న మొన్న వర్షం పడ్డది కదా, కట్టెలు పచ్చిగా ఉన్నాయి, కళ్ళు మంట మారుతున్నాయి, పొగకి మండట్లేవు సరిగ్గా. ఈ వీడియోకి అయితే టెన్షన్ అయిపోతుంది, ఎందుకంటే మొత్తం మబ్బు వస్తుంది, చినుకులు పడుతున్నాయి, ఏడా వీడియో ఆగిపోద్దాం అని అనిపిస్తుంది వర్షానికి. కారం, ధనియాల పొడి ఇవంతా గరం మసాలా వేసినాం కదా, ఈ వాటర్లో ఉడికినాక వాటర్ తగ్గుతుంది చూసినా, కొంచెం గ్రేవీ గట్టిగా అయినాక అప్పుడు దింపుకుందాం. అది కొత్తిమీర వేసేసి దింపుకుందాం, అయిపోయినట్టే. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ మూత పెడదాం ఇది దీంట్లో ఉడకనీకి. ఇసరంతా దగ్గరికి అయిపోయింది, అంటే సౌండ్ వస్తుంది, తీద్దాం. తీసి కొంచెం నిమ్మకాయ పిండుకొని, అయిపోతే కొంచెం నిమ్మకాయ పిండుకొని, రైట్, సూపర్ అయింది కదా. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర తల్లి కొంచెం గరం మసాలా యాడిచ్చి దింపేస్తే అయిపోతుంది. గరం మసాలా, కొత్తిమీర కథ, దీన్ని ఒక్క మిక్స్ తిప్పి దింపుకుంటే అయిపోయింది కుందేలు కూర బగారా బువ్వ వెయిటింగ్. ఇంకా చూసేటోళ్ళకి మీకు ఎట్లుందో కానీ నాకైతే మొత్తం నోట్ల నుంచి లాలాజలం ఊరిపోతుంది. ఇక్కడ పెట్టుకుందాం బగారన్నం అయ్యేదాకా. కూర అయిపోయింది కదా, ఇప్పుడు బగారా బువ్వ వేసుకుందాం. ఇది గిన్నె మాడిపోద్దు అని చెప్పేసి ఇదంతా మట్టి పెట్టిన, ఆయిల్ పెట్టి నూనె పోసుకుందాం. కరివేపాకు పోసుకున్న, పచ్చిమిర్చి, పుదీనా, అది కొత్తిమీర, పుదీనా కలుపుకుందాం బాగా. బగారా ఫ్లేవర్ రానికి ఆకది, యాలకులు, భోజబరాకు, అల్లం ఎల్లిగడ్డ, ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. బియ్యం ఎన్ని ఉన్నాయి, బియ్యానికి సరిపడా నీళ్ళు పోసుకుందాం. ఇవాళ గోస అంటే గోస కాదు, ఏమైందంటే నేను కూర పొయ్యి మీద వేసిన కదా, కుందేలు కూర పొయ్యి మీద వేసిన తర్వాత దీనికోసమని నూనె పక్కన పెట్టిన, ఆ నూనె కింద పడిపోయింది. నీకు చెప్పిన కదా మళ్ళీ ఈ బగారా బువ్వకి నూనె ఎట్లా, ఇప్పుడు మళ్ళీ ఈ తాడివనం తెలుసుగా, మొత్తం బురద రోడ్డు మీదకి పోవాలంటే చాలా దూరం పోవాలి. మళ్ళీ ఇది ఆపి కూర పక్క పెట్టి నూనె కాడికి పోయి నూనె తీసుకొని వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో టెన్షన్ ఏంటంటే వర్షం పడుతుంది ఏమో అనిపిస్తుంది, మొత్తం మబ్బు ఉంది, చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. టెన్షన్ ఉంది కొంచెం. ఆ కూర మాత్రం హైలైట్ వచ్చింది. ఈ బగారా బువ్వ ఒకటి అయిపోతే ఫినిష్ అయిపోతుంది. ఇక బగారా బువ్వ ముందర పెట్టుకొని కూర వేసుకొని తాటికాయలతో తాక్కుంటూ తిందాం. సరే ఇదైతే కానిద్దాం. ఫస్ట్ మసిలింది మొత్తం, ఇగో సైడ్ అమ్మటి మొత్తం పొగలు వస్తున్నాయి చూడు. ఇది తీసి దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి ఒక్క నిమిషం ఉంచుదాం. ఉంచిన తర్వాత మళ్ళీ దీనికి బియ్యం బాస్మతి రైస్ వేస్తే అయిపోతుంది. అది చూడు, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, ఉప్పు వేసుకున్నాం కదా, చాలు. ఒక 2 నిమిషాలు అయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని ఉమ్మగిరి చేస్తే అయిపోతుంది. అన్నం అయిపోయింది, వర్షం కూడా వస్తుంది, తొందరగా కంప్లీట్ చేద్దాం. ఇది తీసుకురా. అన్నం అయిపోయింది, దింపుదాం. ఇవాళ పడ్డంత కష్టం ఎప్పుడు పడలే, ఎందుకంటే 2 వంటలైనాయి కదా, బగారా బువ్వ, కుందేలు కూర కదా, ఇది ఒకటి, మళ్ళీ వర్షం వస్తుంది ఒకటి, మళ్ళీ మధ్యలో నూనె పోయింది ఒకటి, మళ్ళీ రోడ్డు మీద వేసిన ఒకటి. బాబా అంటే ఫుల్ హార్డ్ వర్క్ అయిపోయింది ఇవాళ. మొత్తానికైతే మన కుందేలు కూర, బగారా బువ్వ కంప్లీట్ అయిపోయింది. ఇక మనం వెయిటింగ్ చేస్తున్నాం తాగుడు కోసం, తినుడు కోసం.
కూర ఈ మధ్యలో వేసుకుందాం. మధ్యలో వేసుకొని సైడ్ అమ్మట ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే సైడ్కి వేస్తే కింద పడిపోతాయి ముక్కలు కాబట్టి. చూడు ఎట్లునే మంచిగా క్రిస్పీ కాదు, నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి ముక్కలు తీసుకుంటానే. ఆ 3 గంటలలోనే ఈ డబ్బా ఖతం చేసిన. ఇంకా టైం అయిపోయి అంటే పొద్దుగాల కళ్ళు ఇది, ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కళ్ళు వస్తుంది, సాయంత్రం కళ్ళు వస్తుంది. వర్షం ఏడొస్తుందో వీడియో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ముందర పెట్టుకున్నా. కంప్లీట్ చేద్దాం. ఏంటో కంప్లీట్ చేసి మీకు సెండ్ ఆఫ్ ఇస్తా, టేస్ట్ చేస్తా ఫస్ట్ ఎట్లుందో. ఇది తాగుదాం, ఇది తాగుదామా, ఇది తిందామా? ఫస్ట్ ఇదే తాగుదాం, ఎందుకంటే కళ్ళు తాగినాక కొంచెం ముక్కలు ఎక్కువ పోతాయి కదా. ఇందాక నుంచి తాగుతున్న కళ్ళు కానీ తృప్తి అనిపించలేదు. ఇప్పుడు తృప్తి అనిపించింది, ఎందుకంటే కుందేలు కూర ముక్కలోనే బగారా బాగుంది కదా, అందుకనే. ఇంకా లేట్ చేయకుండా నేను కళ్ళు తాగుతున్నా, ఇది కూడా తింటా. నాకు ఓపిక లేనే లేదా బస్సలకి. మీరు ఏమైనా అనుకోర్రి చెప్పనీకి. దీని మీద లైట్గా నిమ్మకాయ విందాం. ఫస్ట్ ఈ లెగ్గుని తిందాం. కొద్దిగా గ్రేవీ ఉంది కాబట్టి ఈ రైస్లో కలుపుతాం కొంచెం. రైస్ కూడా తిందాం, కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ముక్కకి ఇవ్వాలి కదా. ఆహా, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్గా ఉంది మామ బ్రో. లైట్గా బగారా పువ్వని ఆహా, పొద్దుగా టిఫిన్ చేసి వచ్చిన. అబ్బాబ్బాబ్బాబ్బా, కిరాకుంది. పొద్దుగా టిఫిన్ చేసి వచ్చిన, కళ్ళు తాగి ఇంత ముక్క తినగానే ఆకలి పుట్టుకొచ్చింది ఎమ్మటే. ఆహా, ముక్క మస్తు గట్టిగా ఉంది. ముక్క గ్రేవీ లేకుండా మంచిగా అయింది కదా. ముక్కతో సూపు అంటే అన్నానికి తగ్గట్టు, కూరకు తగ్గట్టు ఈ ముక్కతో తిందాం ఇప్పుడు. అబ్బా, సూపర్గా అంటే సూపర్గా ఉంది. తిరిగేలేదు, కుందేలు కూర బగారా పువ్వుకి తిరిగేలేదు. అది కళ్ళు తాక్కుంటా అంటే అమోహం, అద్భుతం. ఎక్కడా చూడలేదు మీరు ఇలాంటి తిండిని. కంపల్సరీ మీరు ఒక్కసారైనా చేసుకొని ఎంజాయ్ చేయర్రి. ఎంజాయ్ చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టుర్రి. వేరే లెవెల్ మామ, నిజంగా చెప్తున్నా కదా. అబ్బా, చికెన్ పనికి రాదు అంటే చికెన్తో పోల్చుకోలేము, మటన్తో పోల్చుకోలేము, ఫిష్తో పోల్చుకోలేము. దీని టేస్ట్ దీనిదే ఇరగదీసింది కదా. ఇంత ఫైనల్ కొట్టేద్దాం మామా బ్రోస్. మీరు ఏమైనా అనుకోరు కానీ మన వీడియోలు మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేవో తెలియదు, కానీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వీడియోకి లైకులు అడ్డగోలు వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు బాబా. ఇంకా 2 రోజులు అయితే 1K కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను ఒకరికి బాకీ ఉన్నా, రాహుల్ కుమార్ మామ. 1K కాగానే నువ్వు నాకు మెసేజ్ పెట్టు కంపల్సరీ. ఏమైంది మామ 1K అయిపోయింది, నాకు దావత్ ఇవ్వని పెట్టు. నేను నిన్ను కంపల్సరీ లొకేషన్ పెట్టి తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియో నీతోనే 1K అయిపోతుంది కాబట్టి. ఇక మన వీడియోని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచిగా ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా వర్ణించలేని ఇలాంటి తాగుబోతులు మీ దోస్తులు ఎవరైనా ఉంటే, ఇలాంటి తిండిపోతులు మీ దోస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ సురేష్ గడ్డం.